హలో ఎవ్రీవన్, ఈ రోజైతే మనకి పిల్లలకి ఇంట్లో స్నాక్స్కి కానీ మనకి స్నాక్స్కి కానీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒకటి కావాలి కదా. దానికి బదులు మనం బయట ఇన్వెస్ట్ చేసి కొనుక్కునే కన్నా ఇంట్లోనే చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ కూడా. కాబట్టి మనం ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎందుకు ఆలస్యం, ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా మంది గారెలు అంటారు, అలాగే చెక్కలు అంటారు కదా, పపాట్ టైప్లో వస్తాయి. దీనికోసం నేనైతే 1 kg రైస్ పౌడర్ తీసుకొని దాన్ని ఇలా జల్లించి పెట్టుకున్నాను. అలాగే చెనా పలుకుల్ని వేపుకొని ఇలా పొట్టు తీసేసి వీటిని మిక్సీ చేసి వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే దీని తర్వాత పచ్చిమిర్చిని కూడా నేనైతే ఒక 1/2 kg వరకు తీసుకున్నానండి. ఈ 1/2 kg పచ్చిమిర్చిని కూడా క్లీన్ చేసేసి మిక్సీలో వేసి వీటిని కూడా మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత మనం ఇప్పుడు రైస్ పౌడర్ అయితే తీసుకున్నాం కదా, ఆ రైస్ పౌడర్లో చెనా పలుకులు కచ్చా పచ్చిగా మిక్సీ వేసుకొని అలాగే నువ్వులను కూడా వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసినా ప్రాబ్లం లేదండి, మెజర్మెంట్ ఏం లేవు వీటికి, ఎందుకంటే ఇవి ఎక్కువ వేసే కొద్ది టేస్ట్ బాగుంటుంది. అలాగే వాము కూడా కొంచెం వేసుకోండి, దాంతోపాటు జీలకర్ర కూడా వేసుకోండి. వాము జీలకర్ర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటికి ఇవి అయితే ఎస్పెషల్లీ వెయ్యాలండి, వేస్తే బాగుంటుంది. అలాగే దీంతో పాటు మనం కొత్తిమీరని అలాగే కరివేపాకుని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ తరుగును కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇంకా కావాలంటే మనం వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇందాక పచ్చిమిర్చి అయితే మనము పేస్ట్ చేసి పెట్టాం కదా, ఆ పచ్చిమిర్చిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మరలా మనం దీనికోసం ఇంకా శనగపప్పును కూడా నేనైతే పక్కన ఒక 1/2 hour నానబెట్టి పక్కన పెట్టానండి. ఈలోగా దీంట్లో 1 స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి. తర్వాత ఇదిగోండి శనగపప్పును కూడా మనం యాడ్ చేసుకోవాలి. 1/2 hour అయితే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా అవుతాయి. నెక్స్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మనం చేయితో కలపాలండి. మినిమం ఓ 5 to 10 minutes వరకు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. అప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోతే పర్వాలేదండి, లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయడం వల్ల ఇది మెత్తగా అయిపోతుంది, అంటే ఎక్కువ వాటర్ అయిపోతుంది. కాబట్టి కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఇదంతటిని ఇలా అవ్వాలండి. ఇలా అయిన తర్వాత దీన్ని మనం ఎక్కువగా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేస్తూ మనం చేయడంలోనే ఇదంతా కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి సాఫ్ట్గా మంచిగా వస్తాయండి. నేనైతే ఒక 10 minutes వరకు వీటిని ఇలా కలుపుతూనే ఉన్నాను. ఫైనల్గా ఇలా రావాలండి. మనకి ఇంత హార్డ్గా ఉంటే చాలు, మరీ మెత్తగా ఉండకూడదు, మరీ హార్డ్గా ఉండకూడదు. ఒక 1/2 గంట మనం ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈలోగా ఈ పిండిని ఇలాగా రౌండ్ బాల్స్లా చేసుకొని మనం పాపాడ్స్ టైప్లో ఒత్తుకోవడమేనండి. ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఇలాగా ఆయిల్లో ఒక్కొక్క పాపాడ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే మనకి ఆయిల్లో వేయగానే ఇవి పొంగుతూ ఇలా పైకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఆయిల్ కూడా డీప్ ఫ్రై అయినట్టే అండి. ఆయిల్ డీప్ ఫ్రై అయితేనే మనకి పాపాడ్ అనేది వేయగానే పైకి వస్తుంది. వీటిని చాలామంది గారెలు అంటారు, అలాగే చెక్కలు అని కూడా అంటారు. ఇవి తెలియని వాళ్ళు అయితే పాపాడ్స్ అని కూడా అంటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, స్నాక్స్ వైజ్గా కూడా బాగుంటాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా మనకి ఇవైతే 1 month 2 months ఎన్ని నెలలైనా కూడా మంచిగా ఉంటాయండి. మనకి ఇది ఏంటంటే ఫైనల్గా చెప్పాలంటే చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. ఆ టిప్స్ ఏంటంటే ఇంకేమీ లేదండి, మనం ఇది ప్రిపేర్ చేసేటప్పుడు పిండి బాగా నలపడం. మనం ఎంత బాగా నలిపితే అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. 10 minutes అయితే నేను నలిపాను, ఇంకా మీకు అవసరం అయితే ఇంకా నలుపుకోవచ్చు. సెకండ్ టిప్ ఏంటి అంటే కనుక ఆయిల్ బాగా డీప్ ఫ్రై అవ్వాలి. ఈ రెండు జరిగినప్పుడు మాత్రమే మనకి చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇవి ఏగిన తర్వాత కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఉంచాలి, ఎందుకంటే ఇవి ఇలా కనిపిస్తాయి కానీ ఏగినట్టు మధ్యలో కొంచెం మెత్తగా ఉంటాయండి. సో మనకి ఈ కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచితే సరిపోతుంది. ఈ కలర్ వస్తే మనకు పర్ఫెక్ట్గా ఇవి వేగినట్టేనండి. ఈ తర్వాత మనం ఆయిల్ స్ట్రైన్ చేసిన తర్వాత ఇవి పక్కన పెట్టుకోవడమే. చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఇవి చూడండి పర్ఫెక్ట్ అండి. ఇలా అయితే కనుక మనకి కరకరలాడుతూ క్రిస్పీగా ఎంతో టేస్టీగా వస్తాయండి. మనం తినే ప్రతి బైట్లో కూడా అన్నింటి టేస్ట్ తెలుస్తుంది. ఈ వీడియో మీకు లైక్ అయితే కామెంట్ చేస్తే, లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.